హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. నిఖిల్ గౌతమ్ విన్నర్ రేసులో ఉన్నారు కానీ అసలు వీళ్ళిద్దరి కంటే జెన్యూన్ పర్సన్ అంటే పృథ్వీ అనే చెప్పొచ్చు. స్నేహం అంటే ప్రాణమిస్తాడు. ఎవరు ఏమనుకున్నా ఖచ్చితంగా వాళ్ళ వైపు నిలబడతాడు. అదే వైరం వస్తే మాత్రం ఎంతకైనా తెగిస్తాడు, మరెంతకైనా దిగజారిపోతాడు. అదే అతని మైనస్. ఆ మైనస్ వల్లే అతను 13వ వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. ఈ వారం జరిగిన డబుల్ ఎలిమినేషన్లో తేజాతో పాటుగా ఎలిమినేట్ అయ్యాడు పృథ్వీ. ఆట పరంగా చూసినా, క్యారెక్టర్ పరంగా చూసినా హౌస్లో ఉన్న విష్ణుప్రియ, ప్రేరణ, అవినాష్, రోహిణుల కంటే టాప్ 5కి అర్హత ఉన్న వ్యక్తి అంటే అది పృథ్వీనే. కానీ పొగరు, అహంకారం, ఎదుటి వాళ్ళని చిన్నచూపు చూసే స్వభావం, తన కన్నడ బ్యాచ్ని గెలిపించాలన్న కసి, ఫౌల్ గేమ్స్ ఇవే పృథ్వీని ఎలిమినేట్ అయ్యేటట్టు చేశాయి. నిజంగా తన గురించి ఆడి ఉంటే పృథ్వీ ఎలిమినేట్ అయ్యేవాడు కాదు. తన గెలుపు కంటే నిఖిల్ గెలిపించడమే పనిగా పెట్టుకున్న పృథ్వీకి 13వ వారంలో గట్టి దెబ్బ తగిలింది. డబుల్ ఎలిమినేషన్లో తేజాతో పాటు పృథ్వీ కూడా ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఎలిమినేట్ అనంతరం బిగ్ బాస్ బజ్లో అర్జున్ అంబటి ప్రశ్నలకు కుండబద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చాడు. చాలా హానెస్ట్గా, కాన్ఫిడెంట్గా సమాధానాలు ఇస్తూ తన యాటిట్యూడ్ని కూడా చూపించి అంబటి అర్జున్కి కంగు తినిపించాడు. 2 వారాల్లో ఫినాలే ఉందనగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఏదైనా బాధ ఉందా అని అర్జున్ అడిగితే లైట్గా బాధ ఉంది అని అన్నాడు. అక్కడితో అతని సమాధానం కట్ చేశారు. కానీ పృథ్వీ ఇంకా ఏం చెప్పాడంటే, ఎలిమినేట్ అయినందుకు కొంచెమే బాధ ఉంది, బట్ నేను హౌస్లోకి వెళ్ళిన తొలి రోజే స్టేజ్పై చెప్పాను, నాగార్జున గారు నీకు ఏం కావాలనుకుంటున్నావు అని అడిగితే ఆడియన్స్ లవ్ అని, అది నేను సాధించాను, పెద్దగా బాధపడటం లేదు అని చెప్పాడు. సరే, కాసేపు మీ ప్రేమాయణం గురించి మాట్లాడుకుందాం. పృథ్వీ శెట్టి విష్ణుప్రియకి కంటెంటా, కనెక్షనా అని అడిగారు అంబటి అర్జున్. ఏమో తెలీదు అని సూటిగా ఆన్సర్ ఇచ్చాడు పృథ్వీ. హౌస్లో సోనియా ఉన్నప్పుడు విష్ణుప్రియతో సహా వీళ్ళెవ్వరూ దగ్గరకు కూడా రాలేదు. అప్పుడు నచ్చని విష్ణు తరువాత అంత క్లోజ్ ఎలా అయ్యింది అని అడిగాడు అర్జున్. దాంతో పృథ్వీ, నాకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉన్నా, ఆమెకి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంది అని చెప్పాడు. ఇక పృథ్వీ అనేక సందర్భాల్లో ఫౌల్ గేమ్ ఆడి దొంగదారిలో గెలవాలని చూసి విమర్శల పాలయ్యాడు. అదే విషయాన్ని ప్రస్తావించాడు అర్జున్. ఫౌల్ గేమ్ ఆడారా అని అడిగితే స్ట్రాటజీ వాడాను అని చాలా తెలివిగా సమాధానమిచ్చాడు పృథ్వీ. ఆ ఆన్సర్ విని అర్జున్కి మైండ్ బ్లాక్ అయింది. పెద్దగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ బిగ్ బాస్ హిస్టరీలోనే నీ అంతగా ఫౌల్ గేమ్ ఆడింది లేదు, గేమ్స్ ఎప్పుడు కష్టపడి ఆడదాం అని అనుకోలేదా అని అడిగితే చివరికి వచ్చేసరికి గెలుపు ఎవరిదనేది ముఖ్యం అని అన్నాడు పృథ్వీ. ఆ మాటతో అర్జున్, అంటే నువ్వు గెలవడానికి పక్కోడిని తొక్కేయడం కరెక్ట్ అంటావు అని అర్జున్ అడిగితే, గెలవడం నాకు ఇంపార్టెంట్, ఓడించడం అనేది నా తెలివి ప్రకారం అవుతుంది అని చెప్పాడు. ఈ విషయంలో మాత్రం పృథ్వీ ఫెయిర్గానే ఆన్సర్ ఇచ్చాడు. గతంలో ఎలిమినేట్ అయిన వాళ్ళు చెప్పినట్టుగా అబ్బే నేను అలా చేయలేదా, అలా చేయలేదు, నాకు గుర్తులేదే అన్నట్టుగా కాకుండా తను చేసిన తప్పును ఒప్పుకుంటూ ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాడు. పృథ్వీ ఇంత హానెస్ట్గా సమాధానం చెప్తుంటే, సరే నీ ఉద్దేశంలో హానెస్ట్ అంటే ఏంటి అని అడిగాడు అర్జున్. నాకు ఏది అనిపిస్తే అది చెప్పడం, నా మనసుకి ఏది రియల్ అనిపిస్తే అది చేయడమే హానెస్ట్ అని అన్నాడు. అంటే నీలో 100% హానెస్టీ లేదన్నమాట అని అర్జున్ అంటే, 100% హానెస్ట్ ఎవరూ ఉండరు అని అన్నాడు పృథ్వీ. అది కాదురా, నేను ఏమంటున్నాను తెలుస్తుందిరా అని పృథ్వీని కెలికే పనిలో పడ్డాడు అర్జున్. అయితే మాటకి మాట అన్నట్టుగా ఎప్పుడైతే అర్జున్ రా ఏరా అని అన్నాడో చెప్పరా అని కౌంటర్ ఇచ్చేశాడు పృథ్వీ. హౌస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని రారా అంటూ అగౌరవంగా మాట్లాడేవాడు పృథ్వీ. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలియడానికి బజ్ ఇంటర్వ్యూలో పృథ్వీని రా అన్నాడు అర్జున్. ఏరా తెలుస్తుందిరా అని అర్జున్ అంటే, తెలియడం లేదురా చెప్పు అని అన్నాడు పృథ్వీ. ఇప్పుడు నేను రా అంటే నీకు కాలింది కదా అని నాగార్జున రేంజ్లో కౌంటర్ ఇవ్వాలని అనుకున్నాడు అంబటి అర్జున్. కానీ ఆ టైంలో నాగార్జున ఏరా పృథ్వీ, ఏంట్రా పృథ్వీ అంటే హోస్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి చెప్పారా, నాగార్జున అంటే బాగోదు కాబట్టి సైలెంట్ అయిపోయాడు పృథ్వీ. కానీ ఇప్పుడు మాత్రం అంబటి అర్జున్ రా అనేసరికి ఏంట్రా అనేసి డి అంటే డి అనేటట్టు చేశాడు. రా అనేది నేను ఎదుటి వాళ్ళని కించపరచడం కాదు అంటూ తన యాటిట్యూడ్ చూపించాడు పృథ్వీ. సరే, ప్లాన్ చేసుకుని నామినేట్ చేయడం గ్రూప్ గేమ్ కాదంటావా అని అడిగితే అర్జున్, ఇది గ్రూప్ గేమ్ కాదు, క్లాన్ గేమ్ అని అన్నాడు పృథ్వీ. క్లాన్లు కలిపేశారు కదా, అప్పుడు గ్రూప్ గేమ్ ఆడలేదా అని అర్జున్ అంటే, అప్పుడు గ్రూప్ గేమ్ అని ఒప్పుకున్నాడు పృథ్వీ. సరే ఇవన్నీ వదిలే, ఎప్పుడైనా విష్ణుప్రియకి చెప్పావా నా చుట్టూ తిరక్కు, నీ ఆట నువ్వు ఆడు అని అర్జున్ అంటే నవ్వుతూ కనిపించాడు పృథ్వీ. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.